బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా వైసీపీలో అసంతృప్తి నేతలు పార్టీని వీడకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న వార్తల్ని ఆయన ఖండించారు. కడప జిల్లా వైసీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుతో మా ప్రతినిధి సిపి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీలో ఇప్పటికే అసంతృప్తి నేతలు భారీ స్థాయిగా ఉన్నారు. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో తమకు దక్కలేదన్నటువంటి అసంతృప్తి ఇక్కడ నేతలను మండిపడేలా చేస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవి నిజమా కాదా, ఈ పరిస్థితులకు జగన్ తీసుకున్నటువంటి చర్యలేంటి అన్నటువంటి విషయాలను మనతో చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంట్ అధ్యక్షులు సురేష్ బాబు గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి ఉందని మనం అనుకోవచ్చా? నిజంగా చెప్పాలంటే రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుండి మేడా మల్లికార్జున రెడ్డి 4.5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో ఉంటూ అతను అక్కడ అసమృద్ధిగా ఉండి అక్కడ ఎటువంటి ప్రజలకు సేవ చేయలేని పరిస్థితిలో కొన్ని కారణాల వలన అక్కడ విభేదించారు. విభేదించి గతంలో కూడా మహానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిసిసి బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాడు. కాంగ్రెస్లో కొన్ని ఏళ్ళ నుంచి రాజశేఖర్తో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో ఆ రోజుల్లో సిచ్యువేషన్ 2014లో ఆయన టీడీపీ పోవడం, ఎన్నిక కావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు అతనికి అక్కడ సరైన ప్రాధాన్యత గుర్తింపు లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలు ప్రవేశానికి ఆకర్షితులై ఖచ్చితంగా జిల్లా వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు మేడా మల్లికార్జున రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. మా పార్టీలో ఎక్కడగానే అసమృద్ధి లేదు. ఒక ఉదయం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జమ్మలమడుగులో అసమృద్ధి ఉంది, కమలాపురంలో అసమృద్ధి ఉంది, బద్వేల్లో అసమృద్ధి ఉంది, కడపలో అసమృద్ధి ఉంది, అన్ని నియోజకవర్గాల్లో ఈవెన్ రాయచోట్లో అసమృద్ధి ఉంది. అన్ని నియోజకవర్గాలు అసమృద్ధి ఉంది తప్ప మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అసమృద్ధి లేదు. ఏదున్నా కానీ అసమృద్ధి కొద్దిగా అంతో ఇంత ఉన్నా కానీ అది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అన్ని సర్దుమనుగుతాయి. భారీ మెజారిటీతో రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మేము గెలవబోతున్నాం. సో ప్రధానంగా ఇక్కడ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ఇది ఎంతవరకు సత్యం అంటారు? అవన్నీ ఊహాగన్నలే. అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలో అందరికన్నా చాలా సీనియర్ వ్యక్తి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మేమందరం పార్టీలో చేరకముందు నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండదండగా ఉండే వ్యక్తి అమర్నాథ్ రెడ్డి. ఒక్కతూరు మనం ఆలోచన చేసే 1996లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బై ఎన్నికల్లో కూడా తన చిన్నాయనటువంటి గోపాల్ని విభేదించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలి, రాజశేఖర్ గారు చెప్పిన క్యాండిడేట్గా నేను చేయాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వచ్చి వైఎస్ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తి. ఎన్నో ఏళ్ళ నుంచి ఆ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజశేఖర్ గారు ఎమ్మెల్యే టికెట్ 2009లో కూడా చాలా సీనియర్ ప్రభావితం ఒప్పించి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. 2014లో కూడా ఇవ్వడం జరిగింది. 2011 జరిగిన సంఘటనలో అసెంబ్లీలో కూడా మొదట నిలబడిన వ్యక్తి కూడా అమర్నాథ్ రెడ్డి. ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి వైఎస్ కుటుంబానికి ఎప్పుడు ఉంటాడు. ఆయనకి ఇప్పుడు మేము టికెట్ ఇవ్వలేదని ఊరికి బయట ఊహాగనలే. అందరినీ కూర్చోపెట్టుకొని మాట్లాడిన తర్వాతనే ఇంకా ఫైనలైజ్ అవుతాయి. అమర్నాథ్ రెడ్డి వైఎస్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాడు. ఇప్పుడు రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి పార్టీ వీడుతున్నారు. ప్రధానంగా సీఎంని కూడా కలిశారన్నటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. అంటే వైసీపీ నుంచి అతను బయటికి వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఏమైనా లోపం ఉంటుంది అక్కడ? ఆల్రెడీ రాయచోటి టికెట్ అక్కడే కుమ్ములాటలు జరుగుతున్నాయి. పాల్కొనాయుడు వర్సెస్ రమేష్ రెడ్డికి. వాళ్ళిద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని అక్కడుండే వాళ్ళకి కొట్లాడుకునే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉండేవాడిని. ఇప్పుడు మా ద్వారకనాథ్ని తీసుకుని టికెట్ ఇచ్చే పరిస్థితి లెక్కలు. ద్వారకనాథ్ రెడ్డి ఎక్కడికి పోడు. ద్వారకనాథ్ కూడా మా విజయసాయి రెడ్డి మా కార్యదర్శి ఉంటే ఆయన సొంతం బామర్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి విధేయునిగా పనిచేసి రాయచోటి భారీ మెజార్టీ గెలిపించే దాంట్లో కూడా ద్వారకనాథ్ కృషి చేస్తాడు. కడప జిల్లాలో ఎక్కడ కూడా అసంతృప్తి అనేటువంటిది లేదు. ప్రధానంగా రాయచోట్లో విజయసాయిరెడ్డి భవమరిది అనేటువంటి ద్వారకనాథ్ రెడ్డి పార్టీని వీడే ప్రసక్తి లేదు. అదేవిధంగా రాజంపేటలో కూడా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ కుటుంబంతో నడుస్తాడని ఇక్కడ నేతలు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో రమేష్, 10 టీవీ, కడప.